హలో అండి, ఈరోజు నేను ఒక కొత్త రకం రెసిపీ చూపిస్తున్నాను. ఇది హోల్ గరం మసాలా అండి. మటన్, పాలక్, మెంతి తో ఒక రెసిపీ అండి. ఇది చూడండి, హోల్ గరం మసాలా వేసా కదా. ఎక్కువ మసాలాలు లేకుండా చాలా తక్కువ మసాలాలతో వెజిటబుల్స్ కూడా తిన్నట్టండి. మటన్ చాప్స్ ఉంటాయి కదండి, చాప్స్ తోటి చేస్తున్నాను. చూడండి, హోల్ గరం మసాలా వేసాను. ఆ తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి. చాలా రోజుల తర్వాత చేస్తున్నానండి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ అండి. చాలా రోజుల తర్వాత వీడియో చేస్తున్నాను. అంటే ఫుడ్ రోజు వండుకోవట్లేదంటే వండుకుంటున్నామండి, కానీ నాకు ఒక వేలుకి జట్టలాగా లేచి చేయటం వీలు కాక అసలు చేయలేదండి. అంతకుముందు హెల్త్ బాగాలేదని చెప్పా కదా, అలా చాలా రోజులైంది. మళ్ళీ ఈ రోజు కొంచెం ఓపిక చేసుకొని చేస్తున్నాను. అందులో మా పన్నమ్మాయి సరిగ్గా టయానికి రాదండి. అది పెద్ద ఒక ఇదనమాట ప్రాబ్లం. రోజు ఒకే టయానికి వస్తే చేయొచ్చండి, ఒక్కో రోజు ఒక్కో టయానికి వస్తాయి. కొద్దిగా కూరగాయలు కట్ చేయించుకోవాలన్నా వీలవ్వదు. ఇదిగో చూడండి, ఉల్లిపాయలు కొంచెం మగ్గుతున్నాయి. ఉప్పు వేద్దాం కొద్దిగా. ఇదిగోండి అల్లం వెల్లుల్లి మసాలా. మనం రోజు మటన్ కర్రీ అంటే తినలేం కదండి. అందుకని వెజిటబుల్స్ కానీ ఈ లీఫ్ వెజిటబుల్స్ కానీ యాడ్ చేసి తింటే హెల్త్కి మంచిదని చెప్తున్నారండి డాక్టర్స్. అందుకని చెప్పేసి వాళ్ళ కొద్దిగా చాప్స్లో పాలకూర, మెంతికూర, కొత్తిమీర, టమాటో అన్నీ యాడ్ చేసి చేస్తున్నానండి. చూడండి, బాగుంటుంది కర్రీ. మీరు కూడా చేసుకొని టేస్ట్ చూడండి ఒకసారి. అన్నీ చూపించి చేయడానికి రెసిపీలో ఏమేమి వేస్తామంటే ఏమీ లేదండి. ఎక్కువ అల్లం వెల్లుల్లి మసాలా వేస్తాము, కొద్దిగా కొబ్బరి పౌడర్ మాత్రం వేస్తామండి. లీవ్స్ ఉంటాయి కదండి, పాలకూర, మెంతికూర, కొత్తిమీర, టమాటో, ఈ చాప్స్ అన్నీ కలిపి చేస్తాం కదండి. చాలా బాగుంటుందండి. గోంగూర వేసి చాప్స్ వేసి చేస్తే ఎలా ఉంటుందో ఇది కూడా సేమ్ అలాగే ఉంటుందండి. ఇంకా మెంతికూర, చిన్న మొక్క కూర అయితే చాలా బాగుంటుందండి. ఇది మొక్క కూర కాదు, మామూలుగా పెద్ద మెంతే, కానీ అదిగోండి కట్ చేసి ఇది పాలకూర, ఇది మెంతికూర అండి. ఇదిగోండి టమాటోస్, కొత్తిమీర, తర్వాత అల్లం వెల్లుల్లి వేసా కదా. చూడండి, తన అమ్మాయి త్వరగా వస్తారండి. కొద్దిగా కూరగాయలు అవి చేయించుకొని తను ఉన్నప్పుడే చేద్దామని చాలా ట్రై చేశానండి, కానీ అమ్మాయి అసలు ఒక్క టయానికి రాదండి. ఒక్కోసారి వంటంతా అయిపోయిన తర్వాత వస్తుంది, ఒక్కోసారి 10ంటికే వచ్చి వెళ్తుంది, ఒక్కోసారి 4ంటికి వస్తుంది ఈవినింగ్. అలా చేస్తుందండి. ఇవన్నీ పాలకూర, మెంతికూర, ఫైవ్ మినిట్స్ మూత పెడదామని. కారం కూడా వేసేసి, ఉప్పు కారం ఎవరికి రుచికి సరిపడంత వాళ్ళండి. అంటే దీనికి కొలతలంటూ ఏముండవు.
ఒక్కొక్కళ్ళు ఎక్కువ తినచ్చు, ఒక్కొక్కళ్ళు కారం తినకపోవచ్చు కదా, దానికి తగ్గట్టుగా వేసుకోవాలి. ఇదిగోండి టమాటాలు. ఇదంతా మగ్గిన తర్వాత అప్పుడు మనం టేస్ట్ చూసి మళ్ళీ ఉప్పు కారం వేసుకుందాం. అప్పుడు దాకా మగ్గనిద్దాం కొద్దిసేపు. ఈలోపు పక్క పొయ్యి మీద దొండకాయ ఫ్రై ఉందండి. దొండకాయ ఫ్రై ఇదిగోండి ఇంత ముక్కలు కోసి పొడవు ముక్కలు కోసి ఫ్రై చేస్తానండి. ఫ్రై చేసి ఇందులో వెల్లుల్లి, కొబ్బరి, పుట్నాల పప్పు వేసిన కారం వేస్తాను. ఒక్కోసారి కొబ్బరి, వెల్లుల్లి కారం వేస్తాను. ఇది బాగుంటుందండి, పూర్తిగా డ్రై అవుతుంది కదా, బాగుంటుంది అన్నంలోకి, సాంబారు, పప్పు అలాంటప్పుడు. నేను సరదాగా తీసుకుంటున్నాను కదండి, అందుకని ఎప్పుడప్పుడు తీస్తున్నానండి. నాకు తోడు ఎవరైనా ఉంటే చక్కగా వారానికి ఒకటన్నా పెడదాం అనుకున్నాను. ఎక్కువ కర్రీస్ చేస్తూనే ఉంటాం, వెజిటబుల్, నాన్ వెజ్ అన్నీ పెడదాం అనుకుంటే అసలు వీలు కావట్లేదండి. పన్నమ్మాయి టైంకి రాక వీలు అవ్వట్లేదు. గీ రైస్ చేయాలన్నా, జీరా రైస్, చాలా ఐటమ్స్ చేస్తాం కదండి, చాలా రకాలు చేస్తుంటుంటాం. కానీ ఆ టైంకి వీలు కాక ఇబ్బంది అవుతుందండి. ఇక్కడి నుంచి అయినా వారానికి ఒక వీడియో అన్నా పెట్టడానికి ట్రై చేస్తాను. చూడండి, మీరందరూ చూసి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తే అసలు మొన్న ఏదో కర్రీ పెట్టండి, అది 14 వ్యూస్ వచ్చినాయండి. అలా వస్తే ఇంకా ఏంటో అసలు చాలా బాధ అనిపించింది. ఏంటో మనుషులు కనిపించి చేసే వీడియోస్కి అయితే బాగా ఫాలోవర్స్ బాగున్నారండి, వ్యూస్ వస్తున్నాయి. అంటే ఫేస్ వాల్యూ కూడా ఉందని నాకు తెలిసింది. కాకపోతే ఏంటంటే అందరూ వీడియో ముందుకు రాలేరు కదండి, కాబట్టి నేను ఇలా చేస్తున్నాను. ఇప్పుడండి కొంచెం కొబ్బరి పేస్ట్ వేసుకుందామండి. చిక్కదనం కోసం ఉంటుంది, మళ్ళీ కొబ్బరి హెల్త్కి కూడా మంచిది కదండి. లైట్గా ఎండు కొబ్బరి పేస్ట్ అండి కొద్దిగా వేసాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకుందామండి. ఇది షేర్వా లూజ్గా పెట్టుకోకూడదండి, కొద్దిగా గుజ్జు గుజ్జుగా ఉంటేనే బాగుంటుంది. జ్యూస్ ఎక్కువ పెట్టుకున్నాం అనుకోండి, మెంతికూర ఉంది కదా, కొద్దిగా చేదనిపిస్తుంది. అందుకని బాగా మగ్గిన తర్వాత లైట్గా వేసుకొని ఒక 5 విజిల్స్ దాకా రానిద్దామండి. చాప్స్ అంతా బాగా ఉడుకుతాయి.
ఉప్పు కారం చూద్దాం ఇప్పుడు. కారం, ఉప్పు అండి. బాగుందండి, చాలా బాగుంది. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేస్తానండి. ఒక 5 విజిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ మూత తీసి చూపిస్తానండి. ఈలోపు దొండకాయ వేపుడు కూడా అయిపోతుంది. ఇప్పుడు కొద్దిగా హైలో పెడదాం. మళ్ళీ చూపిస్తానండి. అదిగోనండి, ఇది దొండకాయ వేపుడు అండి. ఇదేమో మటన్ చాప్స్, తర్వాత పాలకూర, మెంతికూర, టమాటో వేసి అంతా కలిపి కర్రీ చేశానండి. మల్టిపుల్ లీవ్స్ వేసి కర్రీ చేశాను. చాలా బాగుంటుందండి, టేస్ట్ చాలా బాగుంది. మా అబ్బాయి టేస్ట్ చూసి చాలా బాగుందమ్మా అన్నాడు. మీరు కూడా ఒకసారి చేసుకొని ట్రై చేయండి. చాలా ఈజీ అండి. దానికి కావాల్సింది మీరు వేసుకునే ఆకుకూరలు పాలకూర, మెంతికూర ఈ రెండేనండి. టమాటో చాప్స్ ప్లస్ కొత్తిమీర అండి. ఉప్పు, కారం, పసుపు, తర్వాతనేమో అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొబ్బరి పౌడర్ అంటే అండి. ఇదేమో దొండకాయ వేపుడు అండి. ఇంకా రసము మరుగుతుందండి, తాలింపు పెట్టాలి. ఇప్పటికే లేట్ అవుతుందని తీస్తున్నాను. ఉంటానండి మరి. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ హబీబ్ షేక్ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రోత్సాహం నాకు చాలా కావాలండి, చాలా చాలా అవసరం. ఫేస్కే వాల్యూ ఇస్తామంటే ఎలాగండి? మాలాగా ఎవరన్నా వీడియో పెట్టాలంటే కొంచెం ఉత్సాహం ఉన్నవాళ్ళు చేస్తే మీరు చాలా మాకు ఉత్సాహం ఇవ్వాలండి మరి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వన్స్ అగైన్.